బీహార్ అసెంబ్లీ ఎన్నికలకి సంబంధించి. సో ఇప్పుడు బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ ఉన్నటువంటి టైంలో ఒకటి అక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి వామపక్ష తీవ్రవాద ధోరణులు ఏదైతే ఉన్నాయో అది ఒకటి ఆల్రెడీ ఛాలెంజింగ్గా ఉంది. రెండవది ఎలక్షన్ కమిషన్ తీసుకొచ్చినటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అన్నటువంటిది ఒకటి. దీని ద్వారా లక్షల మంది ఓటర్లను అక్కడి నుంచి తొలగించారు. దాంతో ప్రతిపక్షాలన్నీ కూడా ఇప్పుడు తొలగించారు సరే, ముందు జనరల్ ఎలక్షన్స్ అప్పుడు ఏమైంది? సో అప్పుడు కూడా వాళ్ళందరినీ తొలగించాలి కదా. అప్పుడు ఏదైతే అక్కడ రిజల్ట్ వచ్చిందో దాంట్లో తేడా ఉంది కదా అన్నట్టుగా జరిగినటువంటి గొడవ కావచ్చు. వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు బీహార్లో ఎలక్షన్స్ అన్నటువంటివి జరుగుతూ ఉన్నాయి. ఆ నేపథ్యంలో ఆల్రెడీ కొన్ని జిల్లాల్లో ఇంటింటికి ఓటింగ్ అన్నటువంటిది, సో ఇంటి నుంచే ఓటింగ్ అన్నటువంటిది వేసే ఫెసిలిటీ అన్నటువంటిది ఇవ్వడం కావచ్చు. వీవీప్యాట్కి సంబంధించి అంటే ఓటర్ వెరిఫైయబుల్ ఆడిట్ ట్రయల్ అన్నటువంటిది చేపట్టడం. సో దాని ద్వారా చెక్ చేసుకోవటం. 7 seconds నిడివి అన్నటువంటిది ఉంటుంది. దాంట్లో మనం ఎవరికి ఓటు వేసామా అన్నట్టుగా చెక్ చేసుకోవటం కావచ్చు. మహిళా ఓటర్ల ఓటింగ్ ప్రచారాలు అన్నటువంటివి చేయటం కావచ్చు. సో ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారనమాట. మరి ఇక్కడ చూడండి, ఈసారి థీమ్ ఏంటి అంటే బీహార్ భవిష్యత్తు కోసం ఓటు వేయండి అన్నటువంటిది ఈసారి యొక్క థీమ్.